వి న్యూస్కు స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి శాశ్వత త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. 240 కోట్ల రూపాయలు వ్యయంతో పరిష్కరిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. 2027 నాటికి పట్టణ త్రాగునీటి పథకం పూర్తి అవుతుందన్నారు. కమిషనర్ గారు కింద టీంకి డైరెక్షన్ ఇవ్వండి. ఒక 4 డేస్లో పూర్తిగా నింపేసేయండి. మళ్ళీ చెరువు ఇట్లా ఉంది. 3 చెరువులు కలపాలి. 3 చెరువులు బౌండరీ కూడా ఇట్లా చుట్టూ వస్తుందా? అవును సార్, అంతే సార్. బండి కూడా ఇలాగే వాటర్ మెయింటైన్ చేస్తాం సార్. కన్స్ట్రక్షన్ 20 feet డెప్త్ తవ్వి మళ్ళీ అంతే సార్. బండు స్ట్రెంగ్త్ చేస్తాం. గ్రావెల్ తోటి అంతే సార్. అట్లాగే సార్. ఎందుకంటే మరో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ స్కీమ్ ఇండియాలోనే ఒక రోల్ మోడల్గా మనం చేయాలా. నాణ్యతా ప్రమాణాలు చెట్టు మీరు 50 మీటర్స్ సాగర్ కెనాల్లో 9 months కెనాల్ డైరెక్ట్గా వచ్చేస్తాయి నీళ్ళు. పడిపోతాయి సార్. ఓన్లీ మన సమ్మర్లో మరి ఈరోజు పట్టణానికి 11,020 కోట్లు, రూరల్ కి జల్ జీవన్ మిషన్ కింద 13,000 కోట్లు, మొత్తం 24,000 కోట్లతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చి, టౌన్ లో ప్రతి బజార్కి ప్రతి వార్డుకి, గ్రామ సీమలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి స్కీమ్ సాధించడం చంద్రబాబు గారి యొక్క దూరదృష్టికి, ఆయన విజన్ కి సాధ్యపడింది. గతంలో ఏ ప్రభుత్వాలన్నీ ఇలా చేసినాయా? ఈ రోజు విమర్శలు చేసేవాళ్ళు చెప్పాలా, మీరు ఎందుకు చేయలేకపోయారు? రాష్ట్ర ప్రభుత్వం నుండి మీరు 1 రూపాయి కూడా ఎందుకు చెల్లించలేకపోయారు? అమృత్ స్కీమ్ డబ్బులు ఎందుకు వెనక్కిపోయినాయి? కేంద్రం ఇచ్చిన డబ్బులు వెనక్కి ఎందుకు పోయినాయి? గత ప్రభుత్వం చేతగానితనం వలన, గత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వలన రాష్ట్ర ప్రజలు చాలా నష్టపోయారు. ఈ రోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో జల్ జీవన్ మిషన్ నిధులు తీసుకొచ్చాం. అమృత్ స్కీమ్ కి, అట్లాగే UIDF నిధులు, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నిధులు తీసుకురావటం చంద్రబాబు గారి పాలనకు అద్దం పడతా ఉంది. ఖచ్చితంగా సకాలంలో ఈ స్కీమ్ పూర్తి చేస్తాం. రోజు ఓవర్ హెడ్ ట్యాంకులు, కొత్త 6 ఓవర్ హెడ్ ట్యాంకులు, పెద్ద ట్యాంకులతో 48 లక్షల లీటర్లు రోజు ఉదయం సాయంత్రం రోజుకు 2 సార్లు నింపి స్వచ్ఛమైన వాటర్, నంబర్ 1 అంటే మినరల్ వాటర్ కంటే ఆరోగ్యకరమైనటువంటి వాటర్ ని ప్రజలకి అందించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఈ రోజు ఒక మర్చిపోలేనటువంటి రోజు. చంద్రబాబు గారి సహకారంతో నా జీవిత ఆశయాల్లో ముఖ్యమైనది ఒకటి నెరవేరింది. వినుకొండ ప్రజలకి మంచినీళ్ళు ఇవ్వాలనేది నా జీవిత లక్ష్యాల్లో ఒకటి, నా ముఖ్యమైన లక్ష్యాల్లో అదొకటి. దానికి ఈ రోజు గ్రాంట్లు వచ్చి మొదట టెండర్ పిలిచి 30 కోట్ల టెండర్ పిలిచి పనులు ప్రారంభిస్తున్నాం. మళ్ళీ 210 కోట్లు వచ్చింది. మొత్తం 240 కోట్లతోటి మరో 10 రోజుల్లో 210 కోట్లకు కూడా టెండర్ పిలవబోతున్నారు. అది కూడా ప్రాసెస్ కంప్లీట్ అవుద్ది. మొత్తం 240 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి కళ నెరవేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కీమ్ మొత్తం కూడా అధికారులందరూ బాధ్యతగా పనిచేయాలని చెప్పేసి కోరటం జరిగింది. ఖచ్చితంగా అధికారులందరూ టీం వర్క్ చేస్తారు, బాధ్యతగా పనిచేస్తారు. సకాలంలో పూర్తి చేసి నంబర్ 1 గా మంచినీళ్ళు ఇస్తాం. ఈరోజు జీవితంలో నేను మర్చిపోలేనటువంటి రోజు. ఒక ఆశయం నెరవేరింది. అలాగే రూరల్కి కూడా గ్రాంట్లు ఎంపీ కృష్ణదేవరాయలు గారు, మేమందరం కూడా ఎమ్మెల్యేలు అందరం కూడా టీం వర్క్ చేస్తున్నాం. రూరల్ ప్రాంతంలో ప్రతి గ్రామాలకు కూడా జల్ జీవన్ మిషన్ కింద నిధులు తీసుకొస్తాం. దానికి కూడా టెండర్లు పిలిపించి ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చే స్కీము పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం మాటలు చెప్పారు, ప్రజల్ని మోసం చేశారు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టింది. అదే చంద్రబాబు గారి ప్రభుత్వం సాధించిన విజయం, ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయం. థ్యాంక్ యూ.